Hello, guys. We are telling about the topic Selena Gomez. Selena Gomez ni few countries has been banned. ఎందుకు బ్యాన్ చేశారనే దాని మీద మన టాపిక్ అనేది ఈరోజు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ ఆఫ్టర్ దిస్ ఇమేజెస్. హలో గైస్, హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ హియర్ టు టెలింగ్ ద టాపిక్ అబౌట్ కొంతమంది సెలబ్రిటీస్ వచ్చేసి కొన్ని కంట్రీస్ నుంచి బ్యాన్ చేయబడ్డారు. అందరి కోసం చెప్పలేను కానీ వెల్ నోన్ క్యాండిడేట్ కోసం అంటే సెలబ్రిటీస్ కోసం చెప్తాను. అందులో సింగర్ వచ్చేసి సెలెనా మేరియా గోమెజ్. షీజ్ ఫ్రమ్ అమెరికా, బార్న్ కూడా అక్కడే. షీజ్ ఎ బెస్ట్ సింగర్. అవి చాలా సాంగ్స్ కూడా మనం వినుంటాం. సింగర్ అండ్ చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ అండ్ ప్రజెంట్లీ యాక్ట్రెస్ అండ్ బిజినెస్ ఉమెన్. షీ ప్రొడ్యూస్డ్ సమ్ ఫిల్మ్స్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ ఇన్ హాలీవుడ్. ఇప్పుడు దీనిని ఏ కంట్రీస్ నుంచి బ్యాన్ చేశారు, ఎందుకు బ్యాన్ చేశారు విషయమే తెలుసుకుందాం. ఫస్ట్ సెలెనా గోమెజ్ వచ్చేసి బ్యాన్ ఫ్రమ్ చైనా అండ్ రష్యా. చైనా నుంచి ఎందుకు తిన్న బ్యాన్ చేశారు అంటే, చైనాకి టిబెట్కి సమ్ ఇష్యూస్ ఈజ్ దేర్. ఎట్లా అంటే చైనా టిబెట్ని వచ్చేసి ఆక్రమించుకుంటూ పోతుంది. అక్కడ ఏంటంటే ఒక బుద్ధిస్ట్ లీడర్ ఏంటంటే, ఆయన పేరు ఏంటంటే దాలియా లామా అంటే బుద్ధిస్ట్ లీడర్ అనమాట. ఈజ్ ద బిగ్గెస్ట్ హైయెస్ట్ లీడర్ ఇన్ బుద్ధిస్ట్. సో ఈయన వచ్చేసి అగెయిన్స్ట్ చైనా అనమాట. ఆయన వాళ్ళ సగం ఆల్రెడీ టిబెట్ రిలేటెడ్ ల్యాండ్ని చాలా వరకు ఆక్యుపై చేసేసింది చైనా వచ్చేసి. బట్ రిమైనింగ్ ల్యాండ్ని కూడా ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ లీడర్ అనే వ్యక్తి అనేటంటే వాడు ఏంటంటే అగెయిన్స్ట్గా దానికి హీ స్టాండ్ దేర్. సో ఈ బుద్ధిస్ట్ లీడర్ చైనాకి అగెయిన్స్ట్ అయితే ఈమెని ఎందుకు బ్యాన్ చేసేసారు, చైనాలో కాన్సర్ట్స్ అవి చేయడానికి, సాంగ్స్ అవి పాడడం కోసం, వాటి కోసం అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ సెలెనా గోమెజ్ అనే సింగర్ వచ్చేసి ఎప్పుడో పొరపాటున ఆయనతో ఎవరు దాలియా లామా అనే వ్యక్తితో ఒక ఫోటో తీసుకుంది. ఫోటో తీసుకుంటూ ఊరుకుంటుందా, షీ షేర్డ్ ఇన్ సమ్ ఇన్స్టాగ్రామ్ సంథింగ్ లైక్ దట్. ఎప్పుడైతే ఆ ఫోటోని చైనీస్ వాళ్ళు చూసారో దే స్టార్టెడ్ టు బ్యాన్ ఫ్రమ్ దేర్ కంట్రీ. సో ఆ టైంలోనే తను 2-3 కాన్సర్ట్స్ ఏవో పెట్టుకుంది ఆ కంట్రీలోనే, అవన్నీ బ్యాన్ చేసేసారు. సో దిస్ ఈజ్ ద ఎందుకు బ్యాన్ చేశారు చైనా నుంచి అనేది మెయిన్ రీజన్ ఇది. జస్ట్ ఒక ఫోటో తీసుకున్నందుకు చైనా పీపుల్ చూసే వాళ్ళు ఎంత రిస్ట్రిక్టెడ్గా ఉంటారు. సో కమ్స్ టు ద సెకండ్ కంట్రీ ఇస్ ద రష్యా నుంచి కూడా ఏమైనా బ్యాన్ చేశారు. రష్యా నుంచి ఎందుకు బ్యాన్ చేశారంటే, రష్యాలో LGBTQ+ రైట్స్ అని చెప్పేసి కొన్ని రైట్స్ ఉన్నాయి. అవి ఎవరెవరికి అప్లై అవుతాయంటే, అవి ఇట్స్ హ్యూమన్ రైట్స్. ఇది ఎవరెవరికి అప్లై అవుతుందంటే లెస్బియన్స్, గేసు, ట్రాన్స్జెండర్స్, వీళ్ళకి అప్లై అవుతాయి అన్నమాట. ఏంటి అంటే రష్యాలో వచ్చేసి పాపులేషన్ బేస్ అంటే 76% ఆఫ్ అంటే పీపుల్ ఇన్ ద రష్యన్ కంట్రీ అపోజ్ టు సేమ్ జెండర్ మ్యారేజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి బాయ్ మ్యారేజెస్, లైక్ ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్ సంథింగ్, దే ఆర్ అంటే దాని అగెనిస్ట్ టు దట్ మ్యారేజెస్ అనమాట. సో చాలామంది దానికి అగెనిస్ట్గా చేయడం వల్ల రష్యన్ కంట్రీ వచ్చేసి బ్యాన్ చేసింది ఈ ట్రాన్స్జెండర్స్కి ఫ్రీడమ్ కానీ, ఈ మ్యారేజెస్ ఇష్యూ కానీ, దీనివల్ల బ్యాన్ చేసింది అనమాట. దానికి అగెనిస్ట్గా ఎవరైతే ఇంకా రిమైనింగ్ 24% 26% ఉంటారో, రిమైనింగ్ వాళ్ళు యాక్సెప్టబుల్, ఓకే వాళ్ళు మ్యారేజ్ చేసుకుని వాళ్ళు కూడా ఉండొచ్చు కంట్రీలో, దే కెన్ ఆల్సో సర్వైవ్ అని చెప్పేసి అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే దే లెఫ్ట్ ఇట్, ద మ్యాటర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దెమ్ అని చెప్పేసి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ అగెనిస్ట్ టు దట్, ఆపోజిట్ ఇట్. సో రష్యన్ కంట్రీ కూడా సో బేస్డ్ ఆన్ ద సపోర్ట్ ఓన్లీ దే విల్ టేక్ ద డెసిజన్. సో ఈ సెలెనా గోమెజ్ అనే సింగర్ ఎవరైతే ఉన్నారో, సీ సపోర్ట్ టు ద రిమైనింగ్ 26% ఆర్ LGBTQ రైట్స్. ఇది ట్రాన్స్జెండర్స్కి సపోర్ట్ చేసింది అనమాట. సో దే హ్యావ్ టు బి అలౌడ్ టు మ్యారేజ్ విత్ ద సేమ్ జెండర్, లైక్ దట్ సీ సపోర్టెడ్. సో దెన్ ద కంట్రీ is banned from that country around 2013, around in that year, not idea, but that year they banned it. So that is the situation అనమాట. చైనాలో వచ్చేసి టేకెన్ ఫోటో ఫ్రమ్ టిబెటన్ లీడర్, బుద్ధిజం లీడర్ అగెనిస్ట్ ద చైనా.
అండ్ రష్యాలో వచ్చేసి ఏదైతే రష్యా పీపుల్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అగెయిన్స్ట్ టు ద ఎల్జిబిటీ రైట్స్, షీ సపోర్ట్ టు ద సేమ్ రైట్స్, సో దట్ షీ దేర్ banned from the Russia. That's why she cannot conduct any concerts there, those two countries. That's it. Thank you. నెక్స్ట్ టాపిక్ ఇంకో పర్సన్ కోసం చెప్తాను, ఇంతకంటే కొంచెం పాపులర్ పర్సన్ కోసం చెప్పుకున్నాం. సో మోస్ట్లీ ఐ థాట్ ఎవ్రీ వన్ హెస్ అండర్స్టూడ్ వాట్ ఐ టోల్డ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.